మనం శ్వాస తీసుకున్నప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం. యోగా చేస్తున్నప్పుడు కామ్గా అవుతుంది మన మైండ్. అండ్ మీరు ఇంకోసారి ఎప్పుడైనా గమనించారా, మనం ఎప్పుడైనా టెన్షన్ పడుతున్నప్పుడు, స్ట్రెస్ పడుతున్నప్పుడు కడుపులో తిప్పినట్టుగా అవుతుంది. అంటే స్ట్రెస్ అనేది మీ గట్ హెల్త్ను డిస్టర్బ్ చేస్తున్నట్టుగా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ మీరు శ్వాస అంటే యోగా చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు మీ మైండ్ రిలాక్స్ ఎందుకు అవుతుంది? అండ్ మీ గట్ అనేది, మీ జీర్ణ ప్రక్రియ అనేది మీరు ఎప్పుడైనా భయపడుతున్నప్పుడు, లేకపోతే మీరు ఎప్పుడైనా ఆందోళన ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైనా యాంగ్జైటీ పడుతున్నప్పుడు, మీ స్టమక్ ఇష్యూస్ అంటే తరచుగా మోషన్స్కి వెళ్ళాల్సి రావడము, అండ్ వాష్రూమ్కి వెళ్ళాల్సి రావడం, బయటికి వెళ్తున్నప్పుడు తరచుగా మనం చెక్ చేసుకోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో కారణం ఏంటి? రీజన్ ఏంటి? దీన్ని మన శరీరంలో మెయింటైన్ చేసేది ఏంటి? సో ముఖ్యంగా మనము ఇంతకుముందు సయాటికా నర్వ్ కంప్రెషన్స్ వల్ల వస్తున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నాము. సో జనరల్లీ సయాటికా నర్వ్ అనేది మనకు హిప్ జాయింట్ కానీ లేకపోతే లెగ్ పెయిన్స్ కానీ రావడము, లోవర్ బ్యాక్ పెయిన్ రావడం వల్ల అనేది సయాటికా నర్వ్ కంప్రెషన్స్ వల్ల అని తెలుసు. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే, మీ గట్ అంటే మీ జీర్ణ ప్రక్రియ కరెక్ట్గా జరగకపోవడానికి అండ్ మీరు ఎక్కువగా శ్వాస ఇబ్బందులకు గురవడానికి అండ్ మీ బ్లడ్ ప్రెషర్తో పాటు మీ హార్ట్ రేట్ కూడా ఎక్కువగా అవడము, వీటన్నింటికి ముఖ్యంగా మన శరీరంలో వీటన్నింటినీ మెయింటైన్ చేసేది ఏంటంటే వాగస్ నర్వ్. సో ద మేజర్ నర్వ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ వాగస్ నర్వ్. సో ఇక్కడ మీ బ్రెయిన్లోంచి, మీ స్పైనల్ కార్డ్లోంచి ఈ వాగస్ నర్వ్ అనేది మనకు పాస్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఈ వాగస్ నర్వ్ మనకు ఏం చేస్తుంది? మన శరీరాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ముఖ్యంగా రెండు రకాలుగా కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలో మనకు ఈ వాగస్ నర్వ్ చేస్తుంది ఏంటంటే రెస్ట్ అండ్ రీస్టోర్. మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి అండ్ మిమ్మల్ని రెజ్యూనేట్ అంటే రీస్టోర్ చేయడానికి, అందుకోసమే కరెక్ట్గా నిద్రపోవాలండి. నిద్ర సరిగా పోకపోతే, రెస్ట్ సరిగా లేకపోతే మీరు రీస్టోర్ అవ్వలేరు. సో అందువల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ఈ రెస్ట్ అండ్ రీస్టోర్ ఫేజ్లో మన బాడీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ త్రూ వాగస్ నర్వ్ డీప్ హీలింగ్ అంటే ఇంటర్నల్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ని హీలింగ్ చేస్తూ, మీ ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ, దాంతోపాటు డైజెషన్ను కూడా మనకు కంట్రోల్ చేస్తుంటుంది. అంటే మీ జీర్ణక్రియను కూడా మీరు రెస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ వాగస్ నర్వ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల మీకు డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఖచ్చితంగా రిలాక్సేషన్ అంటే స్లీప్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీకు మీ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది త్రూ వాగస్ నర్వ్ ద్వారా. సెకండ్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏదైనా టెన్షన్ పడుతున్నప్పుడు ఐదర్ ఫైట్ మోడ్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి తీసుకుంటామని చెప్పేసి మనకు జనరల్లీ సైకాలజీ చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అయితే ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి, లేదు అక్కడ నుంచి పారిపోవాలి, ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. సో దీన్ని కూడా మనకు వాగస్ నర్వ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది మన బాడీ. సో అడ్రినలిన్ కంట్రోల్ చేస్తుంది అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సర్వైవల్ మెకానిజం అంటాం. అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజంలో ఈ వాగస్ నర్వ్ తోడ్పడుతుంది. సో ఇక్కడ మనకు డైజెషన్కి అండ్ మీ స్లీప్కి, మీ రిలాక్సేషన్కి, మీ స్ట్రెస్ తగ్గడానికి వాగస్ నర్వ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మన ఈ వాగస్ నర్వ్ దేన్ని కంట్రోల్ చేస్తుంది? ముఖ్యంగా డైజెషన్ని కంట్రోల్ చేస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇక్కడ బై బ్లోటింగ్ అంటే మీకు రోజు తిన్న వెంటనే తేన్పులు రావడము, కడుపు ఉబ్బరాలు, ఈ బెల్సింగ్స్ కానీ లేకపోతే యాసిడ్ రిఫ్లక్స్లు కానీ ఇవన్నిటికీ బై చెప్పాలంటే మీకు ఈ డైజెషన్ సరిగా ఉండాలంటే వాగస్ నర్వ్ అనేది కరెక్ట్గా పనిచేస్తేనే మనకి ఇవన్నీ అవుతాయి. అండ్ సెకండ్ కంట్రోల్ ఏం చేస్తుంది మనకు వాగస్ నర్వ్? హార్ట్ రేట్ అండ్ సర్క్యులేషన్. సో ఇక్కడ హార్ట్ రేటును అండ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా
మెయింటైన్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ పేస్ మేకర్ అని చెప్పేసి అంటాం. సో న్యాచురల్ పేస్ మేకర్గా మనం వ్యాగస్ నర్వ్ గుర్తించవచ్చు. అండ్ థర్డ్ థింగ్ బ్రీతింగ్. సో ఇంతకుముందు చెప్పినట్టు మీకు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే శ్వాస ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా, మీకు చిన్నప్పటి నుండి జెనెటికల్లీ వచ్చిన, ఈవెన్ మీరు కొన్ని రకాల శ్వాసకు సంబంధించిన కపాల్భాతి కానీ, లేకపోతే యోగాలో కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి, అవి మీరు ఫాలో అవుతే, వాట్ ఈజ్ ఇన్ యోగా ఏం చెప్తుంది మనకు? శ్వాస మీద ధ్యాస అంటున్నాం. అంటే ఇక్కడ మీరు శ్వాసను కంట్రోల్లో చేసుకోగలిగితే మీకు ఈ శ్వాస సంబంధమైన ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ మీకు మూడ్ ఎన్హాన్సింగ్. అండ్ మీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. జనరల్లీ అమ్మాయిల్లో ఈ పీరియడ్స్ టైంలో ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ కానీ, లేకపోతే జనరల్లీ పీరియడ్స్ అప్పుడు వస్తున్న కోపం కానీ, చికాకు కానీ, సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది కూడా, మీ మూడ్ని కంట్రోల్ చేసేది కూడా, అండ్ మీ క్లారిటీ, మెంటల్ కన్ఫ్యూజన్ లేకుండా, అంటే అరే ఇది ఇక్కడ మర్చిపోయాను, అరే అక్కడ పెట్టాను, సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మైండ్ క్లారిటీగా ఉండాలి అని అంటే వాగస్ నర్వ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా మీకు పనిచేస్తేనే ఇదంతా అవుతుంది. సో ఇక్కడ ఇట్ కెన్ బ్యాలెన్స్ యువర్ యాంగ్జైటీ అండ్ యువర్ బ్రెయిన్ ఫాగ్, అంటే మతిమరుపు అంటాం కదా, సో అట్లాంటిది కూడా. సో జనరల్లీ ఇన్ అల్జీమర్స్ కేసెస్లో కూడా మనం ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ది మన వాగస్ నర్వ్ కంట్రోల్ చేసే దాంట్లో స్వాలోయింగ్ అండ్ వోకల్ టోన్. మీరు ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే మీకు వాయిస్ సరిగా రానప్పుడు, ఇవన్నిటిని కంట్రోల్ చేసేది ఏంటంటే మీకు గొంతులో సరిగా మింగలేనప్పుడు, ఇలాంటి అంటే లైక్ బేసిక్గా ఇన్ కేసెస్ ఆఫ్ ఫారింగైటిస్, లారింగైటిస్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ యువర్ థైరాయిడ్, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది మనకు ఈ స్వాలోయింగ్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే మనకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తూ వాగస్ నర్వ్ కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సిక్స్త్ది మ్యూకస్ సలైవా ప్రొడక్షన్. సో మీకు సలైవా ప్రొడక్షన్ చేస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, సో మోషన్ ఫ్రీగా వచ్చేలా చేస్తుంది. అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కూడా, అల్సర్స్ లాంటివి ఏవైనా ఉంటే కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ మనకు ఈ వాగస్ నర్వ్ ద్వారా ఉంది. సో సరే, ఇప్పుడు ఇవన్నీ చేస్తుందని మనకు అర్థమైంది కదా వాగస్ నర్వ్. మరి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? ఐఎమ్ డాక్టర్ సతీష్ రా. సో ఎలా కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనం ఫస్ట్ చెప్పినట్టు మనం ఎలా సొల్యూషన్ ఏంటి, సరే ఈ వాగస్ నర్వ్ను మనము యాక్టివేట్ చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటి? సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే యోగాలో మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో లేదు నాకు తెలియదు అని అంటే జనరల్గా కూడా మీరు ఒక 4 సెకండ్స్ బ్రీత్ తీసుకోండి, ఒక 4 సెకండ్స్ దాన్ని హోల్డ్ చేయండి, ఒక 6 to 8 సెకండ్ దాన్ని ఎక్స్హేల్ చేయండి, అంటే వదిలేయండి. సో ఇట్లా మనం చేయడం వల్ల మనకు శ్వాస మీద పట్టు పెరుగుతుంది. సో దీన్నే మనము యోగాలో శ్వాస మీద ధ్యాస అని అంటాము. సో ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి. సో కపాల్భాతి ఇట్లా చాలా ఉన్నాయి. మీరు యోగా తెలుసుకుంటే మీకు ఆటోమేటికల్లీ ఈ వాగస్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే మీకు కోల్డ్ వాటర్, చల్లటి నీళ్ళు మీ ఫేస్ పైన ఒక 10 to 15 సెకండ్స్ ఇలా స్ప్రింకిల్ లాగా ఇలా చల్లుకుంటే కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ మెథడ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఈ సర్వైకల్ రీజియన్లో, అంటే నెక్ రీజియన్లో సున్నితంగా మసాజ్ చేయించుకోవడం. సో ప్రెషర్ చేస్తూ నెక్ మసాజ్ చేస్తుంటే కూడా మీ స్టిమ్యులేషన్, నర్వస్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. సో మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా మసాజ్ చేయించుకుంటే కూడా మంచిదే, ఇట్లాంటి అంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా ఉన్నవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపీస్ కూడా అప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మీకు న్యాచురల్గా మీ వాగస్ నర్వ్ స్టిమ్యులేషన్ ఎట్లా చేసుకోవచ్చు అంటే హ్యాపీగా ఉండడం ద్వారా, ఎక్కువగా నవ్వడం ద్వారా, సో అండ్ పాటలు పాడడం ద్వారా. ఈవెన్ మీరు పాటలు పాడితే కూడా మీ మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మీరు లైక్ నవ్వడం ద్వారా, జోక్స్ వేసుకోవడం ద్వారా కూడా మీరు హ్యాపీగా ఉండడం ద్వారా మీ నర్వ్స్ అనేది, వాగస్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ కొన్ని రకాల విటమిన్స్, న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఉంటే కూడా మనకు ఈ వాగస్ నర్వ్ ఇబ్బంది ఉంటుంది. సో జనరల్లీ సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇట్లా మైక్రోన్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి. సో ఈ న్యూట్రిషనల్గా
కొన్ని రకాల విటమిన్స్ డిఫిషియన్సీస్ లేకుండా కూడా మనం చూసుకుంటే సరిపోతుంది. అండ్ వైటమిన్ D3 B12 అనేది ద మేజర్ థింగ్స్. సో ఇలా జింక్ అని ఇట్లా కొన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, వీటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో స్ట్రెస్ ఎక్కువ అవుతుంటే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోండి, కరెక్ట్గా నిద్రపోండి, ఎర్లీగా డిన్నర్ చేయండి 7-7:30 వరకు. నైట్ టైంలో హెవీ ఫుడ్ తీసుకోకండి, జంక్ ఫుడ్ తీసుకోకండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈవినింగ్ 4 తర్వాత బయట ఫుడ్ తీసుకోకండి, ఈవెన్ విత్ స్నాక్స్ ఆల్సో, లైక్ ఈ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, కేక్స్, ఇలా మల్టిపుల్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ వస్తుంది. సో బయట ఫుడ్ ఈజీగా చెప్తే ఈవినింగ్ 4 తర్వాత బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. డిన్నర్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. కరెక్ట్గా ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోండి ఏజ్ని బట్టి. సో నిద్ర కరెక్ట్గా పోతే మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో మీకు మీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు మీ హెల్త్ ఇష్యూస్ కూడా మెల్లిమెల్లిగా కంట్రోల్ అవుతాయి, ఈవెన్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఆల్సో. So, thank you for watching. I'm Dr. Satish Yadav.